జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. తర్కాతీతం. మాయకు ఇది సాధ్యమని, ఇది అసాధ్యమని మనం ఎట్లా నిర్ధారించగలం? అట్లాగే అనుగ్రహం పట్ల కూడా ఈ తర్కించడము మాయలో భాగమే కనుక మన తర్కానికి అన్నీ లొంగాలనుకోవడం భ్రమ. బంధరహితమైన శాంతమైన ఆత్మకర్మ బద్ధమైందని తెలుసు. ఏది బంధించిందో అదే విడుదల చేస్తుందని ఎందుకనుకోకూడదు? ఇది హేతుబద్ధం కాదని తర్కించి ప్రయోజనమేమిటి? అనేక సాక్ష్యాలు. మనస్సుని గెంటివేయడం, ఆత్మ సాక్షాత్కారం వంటి విషయాలలో మన బుద్ధి, మన పాండిత్యం పనికిరావు. ఆత్మానందాన్ని అనుభవించిన మహాత్ముల చరిత్రలే సాక్ష్యాలు. సదాశివ బ్రహ్మేంద్రుల జీవిత చరిత్ర చూడండి. ఒక నవాబు ఇతని చేతిని ఖండించడం, అది మరలా ఇతని యోగశక్తి వల్ల అతుక్కొనడం వంటివెన్నో. కావేరీ నదీ తీరంలో యోగనిష్టలో ఉండగా వరదలు రావడం, తరువాత ఇసుకమేట వేయడం, అందియాన శరీరం కప్పబడటం జరిగింది. కొంతకాలానికి ఒక రైతు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు ఇతని దేహం తగిలి రక్తం వచ్చింది. పైకి తీశారు, లేచాడు, ఆనందంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యా, ఇది 300 సంవత్సరాల నాటి కథ. ఎవరో కల్పించారని మీరు అనవచ్చు. అట్టి మహాత్ములను మా పూర్వులు చూచారు. గత శతాబ్దంలో కుంభకోణంలో మౌనస్వామి ఉండేవారు. వారు సమాధిలో ఉండగా వారి కన్నులు తెరుచుకునే ఉండేవి, మూయబడేవి కావు. ఇట్లా గంటలు రోజులు గడిచేవి. రెప్పలపై చేతులు నద్దినా అవి ముడుచుకునేవి కావు. నోట్లో అన్నం పెట్టడానికి భక్తులు ప్రయత్నించేవారు. వారు తినకపోతే పెదవులపై ఉంచేవారు. చీమలు కుడుతూ ఉండేవి. అయినా వారిలో చలనం ఉండేది కాదు. ముఖకాంతి దివ్యంగా ఉండేది. మనం నిద్రపోతున్నప్పుడు మన ముఖాలలో అట్టి దివ్యకాంతి ఉంటుందా? కానీ మహాత్ములు సమాధిలో ఉండగా ఆత్మానందాన్ని సూచిస్తూ ఒక మందహాస రేఖ స్పష్టంగా వారిలో కనిపిస్తుంది. ఇట్లా రోజుల తరబడి ఆత్మనిష్టలో ఉండే యోగులుండేవారు. నాల్కపై పంచదార వేసినా అది ఎంతసేపైనా కరగనట్లు వింటూ ఉంటాం. అంటే వారికి ఇంద్రియానుభవం లేనట్లే కదా. అట్లాగే కాశీలో ఉండే భాస్కరానందుల గురించి అనేక కథలు చెబుతూ ఉంటారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పినవే చాలా ఉన్నాయి. 1850లో సిద్ధి పొందిన రమణులను గూర్చి వినలేదా? తేళ్లు జర్రులు కుట్టి కండలు బయటకు వచ్చి రక్తం కారుతున్న దేహ భ్రాంతి లేక సమాధి నిష్టలో ఉన్నట్లు వారి చరిత్ర చెబుతోంది. అట్టి వారి సన్నిధిలో ఉంటేనే ఎన్నో అనుభవాలు కలిగిన భక్తులున్నారు. ఎంతో అశాంతితో సమస్యలతో వారి దగ్గరకు వెళ్ళేవారు. వారి సన్నిధిలో కొంతసేపు కూర్చుంటేనే అన్ని కష్టాలు పోయినట్లు అనిపించేదని చాలామంది వారి అనుభవాలను చెబుతూ ఉండేవారు. దర్శనం చేసుకున్న వారే ఎందరో సాధకులై తరించిన వారు ఉన్నారు. ఎట్టి సాధనలు చెయ్యని మామూలు జనులు తిరిగి వచ్చి అక్కడున్నంతకాలం సంసారం మరిచిపోయామని అంటూ ఉండేవారు. నా మాదిరిగా వారు ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు. ఏదైనా అడిగితే సమాధానం చెప్పేవారు. అయినా వారి మౌనమే భక్తులకు శాంతిని ప్రసాదించేది. అట్టి అనుభూతి నిద్రపోయేవాణిని చూస్తే కలుగుతుందా? ఇట్టి ఆత్మజ్ఞానుల నుండే అనుగ్రహ ప్రసారం జరుగుతుంది. అది శూన్యస్థితి కాదు. వారు శాంతులై శాంతస్థితిని అనుగ్రహిస్తారు. సాధకులకది తాత్కాలికం కావచ్చు. దానిని పొడిగించుకుంటూ సాధన చేస్తే మనస్సును నిర్మూలించగలిగితే ఈశ్వరానుగ్రహం ఉంటుందని మనం అంగీకరిస్తాం. ఆనాటి శుకబ్రహ్మను గూర్చి విన్నాం. తరువాత సదాశివ బ్రహ్మేంద్రుల గురించి విన్నాం. నిష్క్రియులై విగ్రహం మాదిరిగా కదలిక లేనట్లు కనబడిన అట్టి వారి నిర్వికల్ప సమాధనిష్టలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.